రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైం అంటారే, అలాగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే రాజకీయం ఎలా ఉంటుంది? తమిళనాడులో విజయ్ పార్టీ పరిస్థితి లాగా ఉంటుందా? జననాయకన్ అనే సినిమా సాంగ్ టీజర్ రిలీజ్ కాగానే రికార్డు బద్దలు కొట్టే స్థాయిలో కోట్లాది వ్యూస్ రాబట్టగలిగిన స్టామినా విజయ్కి ఉంది కదా. మరి రాజకీయం మాత్రం ఎందుకు తడబడుతోంది? ఈ లెక్కన రాజకీయాల్లో ప్రభావం చూపించాలంటే కేవలం జనాదరణ చరిష్మా ఉంటే మాత్రమే సరిపోదు, గుండె ధైర్యం కూడా ఉండాలి. అడ్డంకులు ఎదురైనా కానీ తలొగ్గని ధీరత్వం కావాలి అని మనకి మరోసారి అర్థమవుతుంది. బహుశా అలాంటి ధీరత్వాన్ని ఈ దేశానికి మన రాజకీయానికి చూపించిన ఘట్టం ఏదైనా ఉందంటే అది జగన్ చేపట్టిన నాటి ఓదార్పు యాత్ర, వైసీపీ ఆవిర్భావానికి ముందు పరిణామాలు కదా. బహుశా అప్పట్లో జగన్ తీసుకున్నంత క్లియర్ కట్ అండ్ క్లారిటీతో కూడిన డెసిషన్ని విజయ్ తమిళనాడులో ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు. అందుకోసమే టీవీకే పొలిటికల్ ఫార్చ్యూన్స్ మీద మబ్బులు కమ్ముకోవడం మొదలైంది అనే మాట తమిళనాడులో ఆల్రెడీ వినిపిస్తోంది. అవునా? ఇంత ప్రజాదరణ చరిష్మా ఉన్న విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఎంత మాత్రం ప్రభావం చూపగలుగుతారు? వేవరింగ్ని దాటలేక విజయ్ ఎలాంటి అవస్థలు పడుతున్నారు? అసలు జగన్ చేయగలిగిందేంటి, విజయ్ చేయలేకపోతున్నదేంటి? డీటెయిల్గా చూద్దామా? దిస్ ఈజ్ కీ టాక్స్. విజయ్ సినిమాలకి దూరంగా ఉంటాను, ఇక రాజకీయాలకే అంకితం అని ప్రకటించిన తర్వాత చివరాఖర ఇది అని చేస్తున్న సినిమా జననాయకన్. ఆ సినిమాలో ఒక పాట టీజర్ రిలీజ్ అయితే మొదటి 10 గంటల్లోనే 1 కోటికి పైగా వ్యూస్ వచ్చినాయిట. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చిన హయ్యెస్ట్ వ్యూస్ట. ఎంత మాస్ అప్పీల్ ఉంటే, ఫాలోయింగ్ ఉంటే ఇలాంటి రికార్డ్స్ బద్దలు కొట్టడం సాధ్యమవుతుంది? సినిమా హీరోగా విజయ్ క్యాలిబర్ని క్వశ్చన్ చేయడానికి లేదు, మ్యాచ్ చేసే పర్సనాలిటీస్ అతి తక్కువ, తిరుగులేదు. మరి ఇంత మ్యాగ్నిఫైయింగ్, ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్ అండ్ చరిష్మా ఉన్న విజయ్ రాజకీయాల్లో మాత్రం రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైం అనే విషయంలో ఎందుకు ఫంబుల్ అవుతున్నారు? ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? కరూర్ తొక్కిసలాట తర్వాత రియాక్ట్ కావడానికి విజయ్కి 3 రోజులు పట్టింది. ఆ తర్వాత తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చేందుకు రంగంలోకి దిగుతాను అంటే తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది, అభ్యంతరం చెప్పింది. విజయ్ వెనక్కి తగ్గిపోయాడు. తగ్గిపోయేసరికి అసలు విజయ్ ఇలాగైతే రాజకీయాలు చేయగలుగుతారా అనే చర్చ వ్యూహకర్తల్లో రావడం మొదలైంది. ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా శాంతి భద్రతల ఇష్యూస్ ప్రివైల్ అవుతాయి కాబట్టి మీరు అసలు ర్యాలీలకి దూరంగా ఉండాలి అని చెబితే ఓదార్పు బాధితులందరినీ ఒక దగ్గరికి పిలిచి చేశారు విజయ్. చూశాం కదా రీసెంట్ టైమ్స్లో. మరి రేపు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు వస్తుంటే ఎక్కువ మంది జనం వచ్చేసి తొక్కిసలాటలు జరిగే పరిస్థితి వచ్చేస్తుంది, అందుకని ఎక్కువ జనం రాకుండా చూసుకో, లేదంటే కనుక ఇంటి నుంచే ప్రచారం చేయండి అని చెప్పారనుకోండి, అప్పుడేం చేస్తారు విజయ్? అప్పుడు కూడా అదే పని చేస్తారా? ఇదే కదా అసలు పాయింట్. థింక్ పొలిటికల్లీ అండ్ క్లినికల్లీ అంటారు కదా, ఆ పాయింట్ దగ్గర విజయ్ ఫంబుల్ అయ్యారు అని ఈ ఇన్స్టెన్స్ చూస్తే అర్థమవుతుంది. కరూర్లో 20,000 మందో 25,000 మందో వచ్చారు అని ప్రభుత్వం చెప్తూ ఉన్నా అక్కడ 50,000 మందికి పైగా ఉన్నారని పోలీసులు సరైన సమయంలో రెస్పాండ్ కాకపోవడం వల్లే, వ్యవస్థాగతమైన ఫెయిల్యూర్ వల్లే ఇలా జరిగింది అని పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడారు. అన్నామలై లాంటి వాళ్ళు చెప్పడం చూసాం. ఇట్ ఇస్ ద స్టేట్ పోలీస్ అండ్ ద ఇంటెలిజెన్స్ టు యాంటిసిపేట్. చూశారు కదా, ఇది కంప్లీట్ గా పోలీస్ రెస్పాన్సిబిలిటీ అన్నారు అన్నామలై. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా విజయ్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. కమల్ హాసన్ లాంటి వాళ్ళు, రజనీకాంత్ లాంటి వాళ్ళే కాదు, విజయ్ కాంటెంపరీస్ అజిత్ లాంటి వాళ్ళు. Individual alone is not responsible. The problem here is, I think, it is a collective failure. చూశారు కదా, ఇది సిస్టంలో ఉన్న ఫెయిల్యూర్ అని మాట్లాడుతున్నారు. అంటే విజయ్కి పరిస్థితులు పాజిటివ్గానే ఉన్నా కానీ క్లియర్ కట్గా డెసిషన్ మేకింగ్లో మాత్రం ఫంబుల్ అవుతున్నారు అని కరూర్ బాధితుల్ని ఒక దగ్గరికి పిలిచి పరామర్శించడాన్ని బట్టి అర్థమైపోయింది. అంటే దీని అర్థం సూచనలను ఉల్లంఘించేసి జనంలోకి వెళ్ళిపోయి తొక్కుకుంటూ పోవాలని కాదు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ యూ షుడ్ బి ఏబుల్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్ కదా. ప్రభుత్వం రాజకీయపరమైన ఆలోచనతో, వ్యూహంతో నిర్బంధాలు పెడుతుంది. శాంతి భద్రతల సమస్య ఉంది అనే విషయం ఎప్పుడైనా సరే క్రౌడ్ పుల్లర్ బయటకు వచ్చిన ప్రతిసారి ఆ ఇష్యూ ప్రివైల్ అవుతూనే ఉంటుంది. కానీ మధ్య మార్గంగా జనం కోసం వస్తున్నాను, నేను జనం సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నాను అని చెబుతూ కన్విన్స్ చేస్తూ తనదైన పంథాలో కదా నాయకుడు అనేవాడు ముందుకు సాగాలి. ఎవరో డిక్టేట్ చేస్తే, డిసైడ్ చేస్తే ఆగిపోతే అది నాయకత్వ క్వాలిటీ ఎలా అవుతుంది? నాయకుడి లక్షణం ఎలా అవుతుంది? ఇక్కడే విజయ్ ఫంబుల్ అయ్యారు. వేరాజ్
ఇలాంటి నిర్బంధమే సేమ్ పెట్టాలి అని సోనియా గాంధీ ట్రై చేసినప్పుడు ధిక్కరించిన జగన్ మాత్రం ధీరోదత్తమైన లీడర్ అయ్యారు. 15 ఏళ్ల కిందట చూశాం కదా, వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఓదార్పు యాత్రగా వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు జగన్ కాంగ్రెస్ హైకమాండ్ అభ్యంతరం చెప్పింది. మీరు ఓదార్చాలి అనుకుంటే వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిచి ఓదార్చండి అని చెబితే, ఇళ్లకి వెళ్ళి పరామర్శించడం అనేది సభ్యతా సంస్కారం కాబట్టి అలాగే వెళ్తాను తప్ప నా సౌకర్యం కోసం వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిచే ప్రసక్తే లేదు అంటూ నాటి ఆదేశాలని జగన్ ధిక్కరించిన తర్వాతే ధీరుడయ్యారు, నాయకుడిగా నిలబడ్డారు. జగన్కి క్లారిటీ ఉంది, ఒకసారి ఫిక్స్ అయితే గనక వెనక్కి తగ్గడు అనే తిరుగులేని మాస్ ఇమేజ్, సింగిల్ లైన్ క్వాలిటీ వచ్చి అట్రిబ్యూట్ అయింది కదా. ఇలాంటి ఛాన్స్ని విజయ్ చేజేతులా మిస్ చేసుకున్నారు అని కరూర్ తొక్కిసలాట తర్వాత అనిపిస్తే, ఇప్పుడు జననాయకానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఇంత పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్నా కానీ సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేని వేవరింగ్ ఊగిసలాట ఉంటే రాజకీయాల్లో విజయ్ రాణించగలడా అనే ఆలోచన, అభిమానం ఒకటే కాదు ఆలోచన కూడా ఉన్న వాళ్ళలో వచ్చేసింది ఆల్రెడీ. మరి ఇలాంటి సిచ్యువేషన్ని బ్రేక్ చేయాలంటే ఏది దారి? రాజకీయంలో ఎప్పుడూ నిర్బంధాలు ఉంటూనే ఉంటాయి. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రత్యర్థుల్ని కట్టడి చేయడానికి కొత్త తరహా ఎత్తుగడలు, ప్రచారాలు, వ్యూహాలు ఏవో ఒకటి నిరంతరం తెర మీదకి తెస్తూనే ఉంటారు. నీకెవ్వరూ రాచబాట పరిచి రాజకీయంగా ముందుకు సాగిపో అని ఆహ్వానించరు. రాజకీయాల్లో అడ్డంకులే పెడతారు, ఆంక్షలే విధిస్తారు, నిర్బంధాలే ఎదురొస్తాయి. కానీ అలాంటి అడ్డంకులన్నింటినీ ఎలా దాటి నీ మీద అభిమానం చూపిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తావు నువ్వు అనే దాన్ని బట్టే నీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కదా డిసైడ్ అయ్యేది. మరి ఈ లాజికల్ కన్క్లూజన్కి రావడంలో విజయ్ కన్ఫ్యూజ్ అవడం తమిళనాడు రాజకీయాల్లో కనబడుతోంది. జననాయకన్ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఎంతటి ప్రజాభిమానాన్ని రైట్ డైరెక్షన్లో మళ్లించి విజయ్ పొలిటికల్ రిజల్ట్ రాబట్టగలరా అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంది. మరో 5-6 నెలల్లోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇప్పటికీ మానసికంగా సన్నద్ధం కాకపోతే, ఆలోచనల్లో కొట్టొచ్చినట్టుగా క్లారిటీ కనిపించకపోతే విజయ్ పొలిటికల్ మల్ల యుద్ధంలో ప్రత్యర్థుల్ని ఎంతవరకు ఎదుర్కోగలరు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే తమిళనాడులో ఈసారి ట్రయాంగులర్ ఫైట్ జరగబోతోంది. ఓ పక్కన కాకలు తీరిన డిఎంకే అధికారంలో ఉన్న పార్టీ పవర్ని డిఫెండ్ చేసుకోవడానికి బరిలో దిగుతుంటే, అలవాటైన అస్త్రాలతో బీజేపీ అన్నాడీఎంకేని అడ్డు పెట్టుకుని, అదే పొత్తు పెట్టుకుని బరిలో దిగుతూ ఉంది. మూడో పక్షంగా ఉన్న విజయ్ మరి ఈ ఇద్దరిని ఢీకొట్టి ఎంతవరకు నిలబడతారు? ఇప్పటి వరకు ఉన్న సెన్సిటివిటీని బట్టి చూస్తే కష్టమైన టార్గెట్ అనిపిస్తుంది. మరి జగన్లాగా విజయ్ క్లియర్ కట్ లైన్ తీసుకోగలరా? వెనక్కి తగ్గడు ఫిక్స్ అయితే అనే ఇమేజ్ని సాధించగలరా? ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ తమిళనాడు రాజకీయాల్లో. ఒకవేళ విజయ్ గనక ఈ మార్క్ని సాధించగలిగితే డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు మేక్ బిగ్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ తమిళ్ పాలిటిక్స్. మీరైతే ఏమంటారు?